ఈరోజు మనం ఒక అద్భుతమైన పురాణగాథలోకి వెళ్దాం. ఇది అహంకారానికి సత్యానికి మధ్య జరిగిన ఒక బ్రహ్మాండమైన సంఘర్షణ గురించి. అసలు దైవిక జోక్యం లేకపోతే ఏమయ్యేదో, ఆ జోక్యం కథను ఎలా మార్చేసిందో చూద్దాం. సృష్టికర్తైన బ్రహ్మదేవుడికి ఆలయాల్లో పూజలు ఎందుకు అంత అరుదుగా జరుగుతాయి? ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది. ఇద్దరు మహాశక్తివంతమైన దేవతల మధ్య జరిగిన ఒక భీకరమైన పోరు. ఆ పోరు ఎంత తీవ్రస్థాయికి చేరిందంటే మొత్తం విశ్వమే నాశనమయ్యే ప్రమాదమేర్పడింది. అక్కడే ఉంది ఈ ప్రశ్నకు సమాధానం. అసల కథ ఎలా మొదలవుతుందంటే, సృష్టికర్తయిన బ్రహ్మకి స్థితికర్తయిన విష్ణువుకి మధ్య మనిద్దరిలో ఎవరు గొప్ప అనే ఒక పెద్ద వివాదం మొదలవుతుంది. అక్కడ్నుంచి అంతా స్టార్ట్ అయింది. ఆ వివాదం కాస్త మామూలుగా లేదు. అది ఒక భీకరమైన యుద్ధంగా మారింది. వారిద్దరూ తమ తమ దివ్యాస్త్రాలను ప్రయోగించుకున్నారు. ఆ అస్త్రాల శక్తికి సృష్టి మొత్తం బూడిదైపోయే పరిస్థితొచ్చేసింది. అంటే అంతా నాశనమవ్వడానికి సిద్ధంగా ఉంది. సరిగ్గా అప్పుడు సృష్టి మొత్తం అంతమవ్వబోతోంది అనగా, ఎవరూ ఊహించని విధంగా ఒక మూడో శక్తి రంగంలోకి దిగింది. ఒక్కసారిగా వాళ్ళిద్దరి మధ్య కళ్ళు జిగేల్మనిపించేంత వెలుగుతో ఆది అంతంలేని ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. దాని తేజస్సు ఎంత అద్భుతంగా ఉందంటే, వాళ్ల మహాశక్తివంతమైన అస్త్రాలు కూడా దాని ముందు తేలిపోయాయి, నిర్వీర్యమైపోయాయి. ఆ అద్భుతమైన శక్తే సాక్షాత్తు పరమశివుడు. ఇందాకటి వరకు తమ శక్తి గురించి గర్వపడిన బ్రహ్మ, విష్ణువులు ఇప్పుడు ఒక్కసారిగా షాకయ్యారు. కాస్త అవమానంగా, చాలా గందరగోళంగా ఫీలయ్యారు. సరే, ఇప్పుడు ఈ వివాదాన్ని తేల్చుకోవడానికి వాళ్ళొక కొత్త పందెం వేసుకున్నారు. అదేంటంటే, ఈ అంతుచిక్కని అగ్నిస్తంభానికి మొదలెక్కడో చివర ఎక్కడో కనిపెట్టాలి. అలా వాళ్ళిద్దరి మధ్య ఒక మహా అన్వేషణ మొదలైంది. ఇక వాళ్ల ప్రయాణం మనకు తెలిసిన లోకాలే కాదు, తెలియని లోకాల గుండా కూడా సాగింది. ఇక విష్ణుమూర్తి ఏమో ఒక పెద్ద వరాహరూపాన్ని తీసుకుని ఆ స్తంభం మొదలెక్కడుందో చూద్దామని పాతాళలోకాల వైపు దూసుకెళ్లాడు. మరి బ్రహ్మదేవుడో ఒక తెల్లటి హంసగా మారి ఆ స్తంభం చివరను కనుక్కోవాలని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. వాళ్లు ఎంత దూరం ప్రయాణించినా ఆ స్తంభానికి ఒక అంతు అనేది కనిపించలేదు. అప్పుడు విష్ణుమూర్తికి విషయమర్థమైపోయింది. ఈ శక్తి అనంతమైనది, దీనికి మొదలు చివర అనేవి లేవని గ్రహించాడు. ఇక లాభం లేదనుకుని అలిసిపోయి చాలా వినయంగా వెనక్కి తిరిగొచ్చేశాడు. వచ్చి తన ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్నాడు. చూడండి, విష్ణువు సత్యాన్ని ఒప్పుకున్నాడు. కాని బ్రహ్మదేవుడు అహంకారం అబ్బే, అది ఒప్పుకోలేదు. ఇక్కడే కథ ఒక చాలా ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. ఓటమిని ఒప్పుకోవడానికి బ్రహ్మ అస్సలు సిద్ధంగా లేడు. అలా పైకి వెళ్తూనే ఉన్నాడు. సరిగ్గా అప్పుడే ఆయనకు పైనుంచి కిందకు పడుతున్న ఒక కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు కనిపించింది. ఆ పువ్వును చూడగానే బ్రహ్మబొర్రలో ఒక ఆలోచన వచ్చింది. ఒక మోసపూరితమైన ప్లాన్. ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి, చూడు, నేను ఈ స్తంభం పైభాగాన్ని చూశానని నువ్వు విష్ణువు ముందు అబద్ధపు సాక్ష్యం చెప్పాలి అని అడిగాడు. ఆ పువ్వు కూడా సరే అనడంతో దాన్ని తీసుకుని విష్ణువు దగ్గరికి వెళ్ళి తానే గెలిచానని ప్రకటించుకున్నాడు. చాలా గర్వంగా, నేను శిఖరాన్ని చూశాను, ఇదిగో ఈ పువ్వే నా సాక్ష్యం అని చెప్పాడు. అంతే, ఆ ఒక్క అబద్ధం, బ్రహ్మాండం మధ్యలో చెప్పిన ఆ ఒక్క అబద్ధం మొత్తం కథ గతినే మార్చేసింది. కాని సత్యాన్ని ఎంతసేపు దాచగలరు? ముఖ్యంగా సాక్షాత్తు ఆ జ్యోతిర్లింగం నుండే? అది జరగలేదు. ఆ మాట వినగానే ఆ అగ్నిస్తంభం ఒక్కసారిగా రెండుగా చీలిపోయింది. ఆ చీలికలోంచి 1000 సూర్యుల కాంతితో 5 ముఖాలు 10 చేతులతో పరమశివుడు తన మహాద్భుత రూపంలో ప్రత్యక్షమయ్యాడు. తీర్పు చెప్పడానికి సిద్ధంగా. ఇక్కడ శివుడిచ్చిన తీర్పు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి తీర్పు వెనుక సత్యం, అసత్యం అనే అంశాలు కనిపిస్తాయి. చూడండి, నిజం చెప్పిన విష్ణువుకి ఏకంగా తనతో సమానమైన పూజలందుకునే వరమిచ్చాడు. అబద్ధం చెప్పిన బ్రహ్మకేమో అసలు ఆలయాలే లేకుండా, పండుగలే లేకుండా శపించాడు. ఇక అబద్ధానికి తోడైన కేతకీ పుష్పాన్ని పవిత్రమైన పూజలకే అనర్హమైనదిగా చేశాడు. ప్రతి తీర్పు ఒక పాఠంలాంటిది. ఇక బ్రహ్మ, విష్ణువు ఇద్దరూ పశ్చాత్తాపంతో క్షమించమని వేడుకున్నారు. ఆ రోజు వాళ్లకి సత్యం విలువ ఏంటో తెలిసొచ్చింది. అహంకారం ఎంత ప్రమాదకరమో అర్థమైంది. అక్కడ్నించే ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అప్పుడు శివుడు తన అసలు స్వరూపాన్ని వాళ్లకు వివరించాడు.
నేనే నిష్కళ బ్రహ్మం అంటే నాకు రూపం లేదు, ఆది లేదు, అంతం లేదు. నేనే ఆ అనంతమైన పరబ్రహ్మాన్ని అని చెప్పాడు. అలా దేవతల గర్వాన్ని, అహంకారాన్ని నాశనం చేయడానికి శివుడు ఆ అగ్నిస్తంభం రూపంలో అంటే జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమైన ఆ రాత్రే మనం ఈరోజు జరుపుకునే మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందింది. చూశార్గా, ఈ కథ మనకు ఒకే ఒక్క కాని చాలా శక్తివంతమైన విషయాన్ని నేర్పుతోంది. అదేంటంటే, అహంకారానికి ఒక హద్దుంటుంది, కాని సత్యం అనంతమైనది. అయితే ఇక్కడొక ప్రశ్నొస్తుంది. రూపం లేని అనంతమైన ఆ శక్తిని ఒక వస్తువు రూపంలో అంటే లింగరూపంలో ఎలా పూజిస్తారు? దీని వెనుక ఉన్న అసలైన అర్థమేంటి? విద్యేశ్వర సంహిత ప్రకారం శివలింగాన్ని ఎలా ఆరాధించాలి? ఈ విషయాలన్నీ తర్వాతి భారంలో వివరంగా తెలుసుకుందాం. తప్పకుండా మాతో కలవండి.